వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నెల్లూరు నగర నియోజకవర్గంలో మొదటిగా పూర్తి చేసిన 52వ డివిజన్ ఇన్ఛార్జ్ మహబూబ్ బాషాని డివిజన్ కోఆర్డినేటర్ కందుల రమేష్ గార్లతో పాటు పలువురు వైసీపీ నేతలను వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కింద పూర్తి చేసిన 2000 పత్రాలను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వారు అందజేశారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన డివిజన్ నేతలు కూడా పనిచేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో నెల్లూరు నగర నియోజకవర్గం ముందుండేలా ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. 60,000 సంతకాలు లక్ష్యంగా పెట్టుకోవడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం 60,000 కాస్త ఒక్క నెల్లూరు నియోజకవర్గం నుంచే 1,00,000 వరకు కూడా మనం కలెక్ట్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇందులో భాగంగా 52వ డివిజన్ నుంచి ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా భాషా గారు కానీ, కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రమేష్ గారు కానీ, మిగిలినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులందరి సహకారంతో 52వ డివిజన్ మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఇచ్చినటువంటి టార్గెట్ని 2,000 అప్లికేషన్స్ని ఇంటింటికి వెళ్ళి అందరితో మొబిలైజ్ చేసి సంతకాలు పెట్టించి మొట్టమొదటిగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి దాన్ని ఈరోజు ఇక్కడ హ్యాండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఇంకా మరింత మందిని అక్కడ యాక్టివ్ చేసి వారందరి దగ్గర కూడా ఈ సంతకాల ఉద్యమంలో భాగస్వామ్యం చేసి వాటన్నిటిని కూడా గవర్నర్ గారికి ఇచ్చే లక్ష్యంతో వారు మరింత కృషి చేస్తామని కూడా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో 52వ డివిజన్ వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోటగా తయారు చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మా భాషా గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఆయన సన్నిహితులు కానీ, తనతో పాటు పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా, కోఆర్డినేటర్తో అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఉత్సాహాన్ని చూపించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను.